లాస్ట్ వీడియోలో చెప్పా కదా, భార్యకి బాగలేకపోయినా భర్త హెల్ప్ చేసిన తప్పేనని పల్లెటూరులో. దాని కంటిన్యూస్. ఇద్దరు హ్యాపీగా భార్యాభర్తలు ఉంటే అస్సలు చూడలేరు. ఇక్కడ ఏం చేసినా తప్పే, బయటికి వెళ్ళినా తప్పే, వీళ్ళేదో ఛార్జీలకి ఇచ్చి మళ్ళీ వచ్చి నన్ను తీసుకొచ్చేటట్టు. మేము 5 years ఒంగోలులోనే ఉన్నాం. 3 months అయింది విలేజ్కి వచ్చేసి. అదే మేము టౌన్లో మేము ఉన్న దగ్గర అయితే నాకు మా బావ కొంచెం హెల్ప్ చేసిన వెనక ఆంటీ కానీ పక్కన వాళ్ళు కానీ, అబ్బాయి చాలా మంచోడు, అసలు భార్యకి బాగాలేకపోతే బాగా అర్థం చేసుకొని పని చేస్తాడు, మంచివాడు అంటారు. అదే ఇక్కడ అనుకో, అమ్మాయిని తిడతారు, ఈ పిల్లకి పొగర పట్టింది, వాడి చేత చేపిస్తుంది పనులన్నీ, కొంగు గట్టేసుకుంది, ఆట ఆడుకుంటుంది అని. ఏం కోతి కొమ్మ చాడుతున్నా, కర్రా బిల్ల ఆడుతున్నామా? వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ ఆయన మాత్రం వాళ్ళ మాట వినొచ్చు, పక్క వాళ్ళ ఇంట్లో మాత్రం కొట్టుకొని సావాలి. ఇక్కడ ఇప్పుడు నార్మల్గా భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. ఎవరికి బాగాలేకపోయినా ఎవరో ఒకరు పని చేయాలిగా. ఎంత బాగలేకపోయినా ఇక్కడ పని అంతా చేసుకోవాలి, ఒక్కళ్ళే చేసుకోవాలి. ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. హెల్ప్ చేసే వాళ్ళేమో ఎలా పడితే అలా మాట్లాడతారు. అది కూడా నాకు చేసేది మా ఇంట్లో మా ఆయనే, మళ్ళీ ఎవరు కాదు. దానికే సస్తున్నారు వీళ్ళు. నేను ఇక్కడ అన్ని విలేజెస్ని అనట్లా, అందరు మనుషుల్ని కూడా అనడంలా, కొంతమందిని అలా ఉంటారని చెప్తున్నా. పుకార్లు పుట్టి అలాంటి పల్లెటూరు వరకే సాధ్యం. మీ ఊర్లో కూడా ఇంతేనా, లేకపోతే మంచి వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. ముందుగా మన పేజీని ఫాలో చేయండి.